కార్తీక సోమవారం ఇవాళ 6వ రోజు అండి. ఇవాళ 11, 12 అధ్యాయాలు చదువుకుందాము. ఇవాళ షష్ఠి కూడాను, మొదటి కార్తీక సోమవారం కూడా అనమాట. ఇప్పుడు ఏంటంటే మన కథలోకి వెళ్దాము. జనక మహారాజు కార్తీక మాసంలో వివిధ పద్ధతులు మహత్యాన్ని అన్నీ వివరించాను. నీకు ఒక మందరుని కథ చెప్తాను విను అని. మందరుడు అనే విప్పుడు ఉండేవాడు. ఇతడేమో దుర్వ్యసనాలకు లోనైపోయాడు. అతని భార్య ఏమో చాలా మంచి ఆవిడ, సుగుణవతి, పద్ధతి గల ఇల్లాలన్నమాట. ఈ మందరుడు ఏంటంటే క్రమక్రమంగా దొంగతనాలు చేసి వాటికి అలవాటు పడిపోయి దారులు కాచి బాటసారులను దోచుకుంటూ అలా ఉండేవాడు అనమాట. ఒకసారి ఏంటంటే ఒకటి దగ్గర డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఒక కిరాతకుడు చూసి ఆ డబ్బు తీసుకుని ఆ మందరుడిని చంపేస్తాడనమాట. ఆ కిరాతకుడిని ఏం చేస్తుందంటే ఒక పులి చంపేస్తుంది. ఆ కిరాతకుడు ఏంటంటే పోతూ పోతూ ఆ పులిని కూడా చంపేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈ ముగ్గురిని కూడా యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకెళ్తారనమాట. మందరుడి భార్య ఏం చేస్తుందంటే మందరుడు చనిపోయిన తర్వాత పూజలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఆ ఆశ్రమానికి ఆ గ్రామానికి ఏంటంటే ఒక రాజమహర్షి వస్తే ఆయన్ని దీనంగా వెళ్ళి అడుగుతుందనమాట. నేను ఇలాగా భర్తను కోల్పోయి ఉన్నాను, నాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గం చెప్పమని. అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు ప్రమిదలు తీసుకురా, ఒత్తులును, నేనేమో నూనె తీసుకొస్తాను, గుడి దగ్గర దీపం పెడదాము అని చెప్పి సాయంత్రం గుడిలో దీపం పెట్టిస్తారనమాట ఆవిడ చేత. ఆవిడ చాలా పెద్ద అయిపోయిన తర్వాత మరణిస్తుంది. అప్పుడు స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే ఆవిడ కొంచెం భర్త సాంగత్యంతో ఉండడం వల్ల నరకలోకం మించి స్వర్గానికి తీసుకెళ్తారనమాట. ఆ నరకలోకంలో ఈ పులిని, నెక్స్ట్ భర్తని, కిరాతకుడిని చూసి ఎందుకు వీళ్ళు నరకంలో ఉన్నారు అంటే ఇలాగా వీళ్ళు తప్పు చేయడం వల్ల అంటే అప్పుడు ఈవిడ ప్రమిదలు ఒత్తులు ఇచ్చిన పుణ్యం కొంచెం ధారపోస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటే ఆవిడ ధారపోస్తుంది అనమాట. ఇది ఒక కథ. ఇంకొకటి ఏంటంటే వశిష్ఠుడు కార్తీక ద్వాదశి మహత్యం గురించి బాగా చెప్తున్నారనమాట. ఏంటంటే కార్తీక మాసంలో ఒకదాని అంటే ఒక రోజు కన్నా ఒకటి అన్ని రోజులు చాలా మంచివి అనమాట. అందులో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇంకా ఒకటికి మించి ఒకటి మంచిది అనమాట. కార్తీక ద్వాదశి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ద్వాదశి దానము, శ్రీమన్నారాయణుడు ఏకాదశి రాత్రి లేచి క్షీరసముద్రం నుంచి లేస్తాడు కాబట్టి దీనికి హరిబోధిని ద్వాదశి వచ్చింది. ఈ ద్వాదశి నాడు తులసి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది. ఉసిరికాయ దానం ఇస్తే చాలా మంచిది. ఈ ద్వాదశి విధులన్నీ కూడా వివరంగా చెప్తారనమాట ఈ కథలో.